ఐఎం రోహతక్ టు ఐఎం కోజికోడ్. ఎస్, అంటే చాలా మంది డ్రీమ్ చేస్తారు క్యాట్ క్లియర్ చేయాలి అని, కానీ నేను ఎప్పుడు అనుకోలేదు దట్ ఇంత త్వరగా చేస్తానని. అసలు ఫస్ట్ చెప్పండి, మీకు ఐపీ మ్యాట్ రాయాలి అనే థాట్ ఎలా వచ్చింది? 10th తర్వాత నార్మల్గా ఇంజనీరింగ్ అంతా ఇంట్రెస్ట్ లేకుండేది. ఓకే, ఎట్లా మీ ఐపీ మ్యాట్ కి ప్రిపరేషన్ ఎట్లా అయింది అసలు? ఎవ్రీ డే కన్సిస్టెంట్ గా ఐ యూస్ టు గివ్ 2 hours లాగా చదువుకునేదాన్ని. ఇంటి నుంచి చాలా దూరంగా వెళ్ళాను. సో దర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ మోర్. సో ఆల్రెడీ మీరు ఐఎమ్స్ లో క్రాక్ చేశారు, ఎంబీఏ తెచ్చుకోవచ్చు. మళ్ళీ అగైన్ మీరు క్యాట్ రాసి అమౌంట్ 2 months టైంలోనే ఐ ప్రిపేర్డ్. సో somehow was able to. 2 months లో క్రాక్ చేశారంటే 2 months లో క్రాక్ చేయొచ్చు అనేది మీరు ప్రూవ్ చేశారు. 2 months is more than enough. సో వెర్బల్ లో వాళ్ళు ఏది ఫోకస్ చేయాలంటారు? అంటే ఎంత బాగా చదువుతున్నారు, ఎంత బాగా త్వరగా చదువుతున్నారు అనేది ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వాంట్ సెక్షన్ కి వస్తే క్వాంటిటీ అన్ని కూడా సింగిల్ బిట్ క్వశ్చన్స్, ఎక్కువ ఫోకస్ దేని మీద చేయమంటారా? క్యాట్ రాసిన తర్వాత ఒక కంపోజిట్ స్కోర్ ఇస్తారు, దాన్ని బట్టి. రూరల్ ఏరియాలో చదువుకొని లేకపోతే చిన్న కాలేజీలో చదువుకొని గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉంటారు. సో అది ఒకవేళ అది బ్యాడ్ అయినా కానీ మిగతా దాంతో కూడా అట్లీస్ట్ బ్యాలెన్స్ చేయడానికి అనేది ఉంటుంది. ఐఎం కోడికోడ్ గురించి విన్నది ఏంటంటే ఇట్స్ గాడ్స్ ఓన్ క్యాంపస్ అని. అండ్ హిల్ టాప్ లో ద ఓన్లీ వ్యూ మీరు చూడగలిగింది కూడా మౌంటైన్. కేస్ కాంపిటీషన్ చాలా సీరియస్ గా చేస్తాం. పెద్ద పెద్ద కంపెనీస్ టేక్ బిగ్ నేమ్స్. యూ ఆర్ అసోసియేటెడ్ విత్ రేస్ డ్యూరింగ్ యువర్ ఐపీ మ్యాట్ ప్రిపరేషన్, క్యాట్ ప్రిపరేషన్. ఐపీ మ్యాట్ కి రేస్ లోనే జాయిన్ అయ్యాను. సో వన్ థింగ్, నేను ఎందుకు రేస్ లో జాయిన్ అయ్యాను అంటే